గుంటూరులో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని నాయకులకు సూచించారు. మండలాలు, గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వ్యూహ రచన చేయాలని చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులపై చర్చించిన నాయకులు కూటమిలో జనసేన పాత్రపై సమీక్షించారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని, దానికి గాను ఏ రకంగా ముందుకెళ్దామని చెప్పేసి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, మండల అధ్యక్షుడు, జనసేన పార్టీ వీర మహిళలు అందరూ కూడా ఈరోజు సమావేశానికి రావటం, వారి యొక్క సలహాలు, వారి నియోజకవర్గాల్లో వారుకున్నటువంటి చిన్న ఇబ్బందులు అన్నీ కూడా చర్చలు జరిగింది. దానికన్నీ కూడా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అలానే ఈ సమావేశంలో 2 తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అమరావతి రాజధాని మీద జరుగుతున్నటువంటి స్పష్టత లేదనే కారణంగా గతంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చూసాం. దానికి పూర్తి స్పష్టతనిచ్చే విధంగా చట్ట సవరణ జరిగినందుకు గాను పార్లమెంట్కి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానాన్ని బోనపల్లి శ్రీనివాస్ గారు ప్రవేశపెట్టగా మా నాయకులందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఇంకొక తీర్మానం, ఇప్పటివరకు జరుగుతున్నటువంటి జనసేన పార్టీ సభ్యత్వాల కార్యక్రమం, దాంట్లో అనూహ్యంగా 20 లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,65,000 పైచులకు సభ్యత్వాలు చేపట్టడం జరిగింది ఇప్పటివరకు. ఆ తీర్మానాన్ని పార్టీ పెద్దలు చంద్ర సాంబశివరావు గారు ప్రవేశపెట్టగా దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మా నాయకులందరూ కూడా తీర్మానాన్ని ఆమోదించారు. పోతే జనసేన పార్టీ నుంచి మొదటి నుంచి కూడా చెప్తాం స్పష్టంగా, జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ మార్పు ఏంటనేది మీడియా మాత్రంగా మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. దానిలో భాగమే ఇవాళ 24లో కూటమిని ఏర్పాటు చేసి అనూహ్యమైనటువంటి మెజారిటీతో ప్రభుత్వంలోకి అడిగిడి ఇవాళ ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు నాశనం చేసిందన్నంతా కూడా రిగ్రెట్ చేస్తూ అవన్నీ కూడా సరిచేసుకుంటూ ఇవాళ వాళ్ళకి మించి పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తూ, వాళ్ళు ఏదైతే పగలగొట్టారో ఆ పగలగొట్టినన్నింటినీ కూడా మళ్ళా రీబిల్డ్ చేస్తూ ఇవాళ రాజధాని దాదాపు 50,000 కోట్ల పైచిలుకు పనులన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యి ఇవాళ బిల్డింగ్లన్నీ కూడా ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పీస్ఫుల్గా జరుగుతుందంటే ఏకైక కారణం జనసేన పార్టీ కూటమిలో భాగస్వామి కావటం, కూటమిని ఏర్పాటు చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటుంది కూడా చాలా గర్వకారణంగా మేమైతే చెప్పుకోగలుగుతున్నాం. మరి ముఖ్యంగా మీ అందరూ తెలుసు, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఎప్పుడు ఎవరు అడుగు పెట్ట జిల్లా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చేసినటువంటి పెద్దలు కమల్ గారు, చంద్ర సాంబశివరావు గారు, అధ్యక్షులు ఇచ్చినటువంటి వెంకటేశ్వరరావు గారు, మిగతా పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మనం కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో కలిసి పోటీ చేసే క్రమంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏ సీట్లని ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే క్రమంలోనే
ఈ యొక్క పార్టీ సమావేశం వచ్చినటువంటి నాయకులందరూ కూడా వారి యొక్క ఆలోచనలు మాతో పంచుకున్నారు. మరి ముఖ్యంగా గుంటూరు పట్టణంలో 76 డివిజన్లు రాబోతూ ఉన్నాయి. ఈ గుంటూరు పట్టణం అమరావతి దగ్గరలో, రాష్ట్ర రాజధాని దగ్గరలో ఉంది. ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో 76 సీట్లు గెలుచుకునే దిశగా కూడా జనసేన పార్టీ ప్రణాళికని రూపొందిస్తూ ఉంది. ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ముగ్గురుతో కలిసి ఎక్కడెవరు పోటీ చేయాలనేది కూడా భవిష్యత్తులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ముందుగా మా స్థానాలు ఎక్కడ, మేము ఎక్కడ పోటీ చేయాలి, ఎవరైతే బాగుంటారో అంశంపై ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో 76కు 76 స్థానాలు కూటమి వశం చేసుకోబోతోందని ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నాం. బీజేపీ టీడీపీతో కలిసి 76 స్థానాల్లో విజయదుందులు పోగిస్తాం మేము. అట్లానే మేయరు, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ మెంబర్లు కూడా మా వాళ్ళే అవుతారని చెప్పి కూడా పూర్తి నమ్మకంతో మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో పెద్దలందరూ సూచనలు సలహాలు ఇచ్చారు. ఆ విధంగా సూచనలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి నాయకులందరూ కోరుకుంటున్నారు. వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేయించడమే కాకుండా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా రోడ్లు లేకుండా ఇబ్బంది పడకూడదని దాదాపుగా 13,000 పై చేరుకున్నటువంటి పంచాయతీల్లో శరవేగంగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇవాళ ఎంత పెద్దగా జరుగుతుందంటే పంచాయతీరాజ్ శాఖకి ఇండియాలోనే మొదటి స్థానంలో ఉండి ట్రెండింగ్ అవుతుంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ ఆంధ్ర రాష్ట్రం యొక్క పంచాయతీరాజ్ శాఖ గురించి కానీ వాళ్ళ గొప్పగా చెప్పుకున్నారంటే అది మేము కోరుకున్నటువంటి రాజకీయాలను మార్పు. ఆ మార్పు అనేది వాళ్ళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వెంట ప్రజలందరూ కూడా నడవడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా సంస్కరణలు జరిగింది ఈ 2 సంవత్సరాలు. ఇవన్నీ కూడా కేవలం ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే జరుగుతుంది. ఒక సుస్థిర ప్రభుత్వం కావాలనే కూటమిలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అది అందరూ కూడా మొదట్లో విభేదించిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, ఆయన దూరదృష్టి ఇది కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా శ్లాఘిస్తున్నారు. అలాంటి పార్టీలో ఉన్నందుకు మేమందరం కూడా ఇవాళ చాలా గొప్పగా చెప్పుకుంటూ అందరం కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో మా పార్టీ బలోపేతాన్ని ఏ విధంగా చేయాలని కూడా పెద్దల సూచనల మేరకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ విధంగా అందరినీ కూడా సమాయత్తం చేసి జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి మా పార్టీ ముఖ్య నాయకులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి జన్మదినం కూడా ఈరోజు కావటం మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. యాదృచ్ఛికంగా ఇవాళ మా మీటింగ్ జరగడం, దాంట్లో ఇవాళ ఆయన జన్మదినం ఇవ్వడం, ఇంతమంది మా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా నాయకులు అభిమానులందరి సమక్షంలో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. దీని అందరికీ మరొకసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి మా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున జిల్లా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరొకసారి నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుసుకుంటాను. జై హింద్, జై జనసేన. వెంకటేశ్వర గారు, మీరు గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వానికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో జనసేనకి సరైన గుర్తింపు ఇవ్వట్లేదు అనేది మీ కార్యకర్తలు ఉంది. ఎందుకు ఎలా ఉందంటే, ఇప్పుడు రైతు బజార్ కానీ, రైతు బజార్లో మీరు కోరుకునే స్టాల్స్ వచ్చే అవకాశాలు లేవు. తర్వాత సచివాలయ వ్యవస్థలో మీ మాట వినొద్దు అనేది కూడా ఒక సంకేతం వెళ్ళింది అనేది మీ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. వారు చెప్పిన ఆధారంగానే మేము చెప్తున్నాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది? ఖచ్చితంగా చెప్తున్నాం. కూటమిలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో 4 పార్టీలు కూటమి కట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి. దాన్ని మేము ఒకటే, మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, కూటమిని మనం ఏర్పాటు చేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క సుఖశాంతుల కోసం. అంతేగాని మనం ఎక్కడా కూడా ఆ పదవి రాలేదనో ఈ పదవి రాలేదనో ఎక్కడా కూడా మనం డిస్టర్బ్ చేయొద్దు. మన లక్ష్యం ఏంటంటే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన లక్ష్యం. తద్వారా ఖచ్చితంగా మనము కనుక పాజిటివ్గా వెళ్తే మనకు వచ్చేటటువంటి ఛాన్సులు మనకు వస్తాయి, ఎక్కడ కూడా రాకుండా పోవు అని చెప్పేసి మాకు నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చారు, నిర్దిష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. మేము అదే విధంగా వెళ్తున్నాం. ఎప్పుడు కూడా జరిగినటువంటి 2 సంవత్సరాల్లో నాయకులందరూ కూడా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నాక టైం సరిపోయింది.
చిన్నటువంటి మీరు చెప్పినటువంటి సచివాలయంలో వాళ్ళు చెప్పొద్దని అంత మాత్రాన జరగకుండా పోదు. మా నాయకులు, మా మండల అధ్యక్షులు కానీ లేదంటే సచివాలయంలో ఇక్కడ టౌన్లో మీరు ట్రైన్ చేసినటువంటి ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి రైతు బజార్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాల్లో కానీ మా నాయకులు వెళ్తున్నారు. వాళ్ళకి అన్ని పనులు జరుగుతున్నాయి. ఎవరైతే మీరు ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పిన వాటిని గురించి మీరు అడిగినట్టుంది ఎక్కడా కూడా మా మధ్యన పొరపచ్చాలు లేవు. ఇంకొంచెం ముందుగా ఇంకొంచెం బెటర్గా రేపటి నుంచి ఖచ్చితంగా ఈ సమావేశం అయింది. రేపటి నుంచి ఇంకొంచెం బెటర్గా ఆ ఎమ్మెల్యేలతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే మేము అనుకున్నామో ఆ దిశగా ఖచ్చితంగా వెళ్తామండి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. మా కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న నాయకులు కూడా జనం రాజకీయాలు ఎప్పుడూ కూడా ఏదో ఆశిస్తారు. సహజంగా రాజకీయాలు ఊరికనే రారు కదా, ఏదో ఒకటి ఆశిస్తారు. ఆశించినప్పుడు ముందు వెనక ఉంటుంది. అంతకుమించి ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నటువంటి కష్టపడిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు కూడా మంచి చేస్తారు, న్యాయం చేస్తారు. ఆ నమ్మకం మాకు ఆశిస్తాం. ఇప్పుడు బొజ్జా సుధీర్ రెడ్డి గారి మీద శ్రీకాళహస్తిలో ఒక జనసేన నాయకురాలు చాలా ఆవేశంగా ఆందోళనకరంగా మాట్లాడారు. అంటే ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నిశ్శబ్దంగా ఉంది. ఇది రాబోయే రోజుల్లో చాలా స్పష్టంగా కనబడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు కొంచెం ఎవరికైనా, ఎందుకంటే ఆమె వెళ్ళేదానికి అక్కడ పగలగొట్టుంది కాబట్టి చూసినప్పుడు కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. అంత మాత్రాన అది అగ్రెసివ్ కాదు. తర్వాత వాళ్ళతో మాట్లాడాము, ఏంటి జరిగింది అనేది అందరూ కూడా చర్చించుకున్న మీద ముందుకెళ్తాం. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ఎవరన్నా కొట్టుకున్నాడు ఒకసారి గడ్డి కడుతూ ఉంటుంది. ఏం జరిగిందో తెలియకుండా మనకు ఆవేశం వస్తుంది. జస్ట్ లైక్ అక్కడ కూడా పగిలిపోయినటువంటి వాటిని చూసి ఆమె కొంచెం ఆవేశంగా మాట్లాడుతుంటే ఎక్కడ లేదు. ఇప్పటికీ కూటమిలో ఐక్యత ఉంది. ఖచ్చితంగా ఐక్యతగానే ముందుకెళ్తాం. మరీ చెప్తాం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి. ఎక్కడ కూడా మా సెల్ఫిష్నెస్ లేదు. అది ఒకసారి మీరందరూ కూడా జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మిత్రుల దగ్గర నుంచి ప్రజలందరూ కూడా మాకు ఎప్రిషియేట్ చేయాలి. జనసేనలో ఉన్నటువంటి నాయకులు ఎప్రిషియేట్ చేయాలి. మిమ్మల్ని కూడా అదే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రాష్ట్రం కోసం అందరం కలిసి ముందుకెళ్దాం. ఆ దిశగా మీరు కూడా ఆలోచించండి. మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. అదిగా సార్, ఈ సర్వసభ్య సమావేశంలో మీ పవన్ కళ్యాణ్ గారు మరో 2 ఏళ్ళున్నర ముఖ్యమంత్రి చేయమని తీర్మానం చేసి ఉంటే బాగుంటుంది. నమస్కారం అండి.